నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై మాసంలో ముఖ్యంగా వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే తల్లిగారి ఆరోగ్యం కానీ, తల్లి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాల్ని వృషభ రాశి వారు పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి జూలై 16 తర్వాత మాసాంతం వరకు ఉండే రోజులు కొంత అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక కోర్టు సమస్యలు కానీ, ఏమన్నా పెండింగ్లో ఉండే పనులు కానీ, ఇవన్నీ కూడా ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే విదేశీ ఉద్యోగాల కోసం కానీ, లేదా అంటే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆశాజనకంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడిన దానికి చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ విద్య పట్ల కొంత ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మనకి 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ లోపు ఉండే వాళ్ళందరూ కూడా, ఆల్మోస్ట్ 8th స్టాండర్డ్ లోపు ఉండే పిల్లలు అనమాట. వీళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కొంత మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని శుభవార్తలు ఉండే పరిస్థితి కూడా ఈ మాసంలో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేస్తుంటారో ఈ మాసంలో కొంత 17th తర్వాత, అంటే జూలై 17 తర్వాత వచ్చే రోజులన్నీ కొంత అనుకూలంగా ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారం కానీ, స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, ఆల్రెడీ వ్యాపారం నడుపుతున్న వాళ్ళకి కానీ కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మాసంలో వృషభ రాశి వారికి కొంత అధికంగా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు కూడా కొంత ఖర్చు పెట్టుకుందాం లగ్జరీకి అన్న థాట్ ప్రాసెస్ అన్నది ఉండడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయని తెలుసుకున్నాము. ఇంకా రైతులకు కానీ, మార్కెటింగ్, మీడియా రంగం, రాజకీయ రంగం వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు, సిచ్యువేషన్స్ పాజిటివ్గా మారడం అయితే ఈ మాసంలో చూస్తారు. నూతన అవకాశాలు కూడా కొన్ని వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా కొంత మానసిక ప్రశాంతత అన్నది ఈ మాసంలో కనిపిస్తుంది. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో సూర్య నమస్కారాలు చేయటం అన్నమాట. అంటే జూలై 16 లోపు సూర్య నమస్కారం కానీ, సూర్య అష్టకాన్ని పఠించుకోవటం కానీ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి. స్వస్తి.